నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, షర్మిల గారు కాంగ్రెస్ తరపున తెలిసిందే కడప నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆవిడ ముఖ్యంగా అందరికీ ప్రచారంలో చెప్తున్నది ఏంటి అంటే బాబాయిని చంపించింది ఎవరు, అవినాషే అన్నట్లుగా ఓపెన్ అవుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు చెప్పని మాటలు కూడా ఆవిడ కొన్ని చెప్తున్నారనేది టాక్ మాట. అంటే ఓపెన్ అయిపోయారు. ఇంకా ఆవిడ చంపించింది ఎవరో తెలిసిందే, వాళ్ళని ఓడించాల్సిందే, నన్ను గెలిపించండి అని చెప్తున్నారు. పైగా వాళ్ళ బాబాయ్ కోరిక కూడా ఆవిడని అక్కడ నుంచి నిలబెట్టి గెలిపించాలి అనేదని. సో ఇది పని చేస్తుందంటారా అక్కడ కడప ప్రజల మీద? ఏమో ఇప్పటికైతే పనిచేస్తుందని ఎవరు అనుకోవడం లేదు. ఎందుకు అనుకోవడం లేదంటే షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు. ఆ అభిమానం ఉంటుంది జనంలో, కడప ప్రజల్లో, కడప నియోజకవర్గ ప్రజల్లో అభిమానం అయితే కొంత ఉంటుంది. అయితే అక్కడ ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ వేరు, అభిమానాలు వేరు. పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి అంటే అక్కడ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు యాగాన్ టుడే అయితే ఇక్కడ తెలుగుదేశము ఏం చేసింది, తెలుగుదేశము ముందు నుంచి శ్రీనివాసరెడ్డి గారిని అభ్యర్థి అంటూ కూడా లాస్ట్ మినిట్లో ఇతను భూపేష్ రెడ్డికి ఇచ్చింది. భూపేష్ రెడ్డి అక్కడేం పెద్దగా ఎవరికి తెలియదు, ఆయన జమ్మలమడుగు వాస్తవ్యులు. జమ్మలమడుగులో కొంత టీడీపీకి పనిచేశారు. అక్కడ ఆదినారాయణ రెడ్డి గారికి బీజేపీ తరఫున టికెట్ ఇవ్వడము అనేది అనివార్యమైనప్పుడు భూపేష్ రెడ్డి అక్కడ పనిచేస్తాడో లేదో ఈ కూటమి కోసం అని ఆయన తెచ్చి ఇక్కడ కడప అభ్యర్థిగా వేశారు. ఇప్పుడు తెలుగుదేశము కాంగ్రెస్ ఒకటి కావడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి. అంటే తెలుగుదేశం ఏవైనా హెల్ప్ చేస్తే షర్మిల గారికి లోపాయికారిగా చేయాలి, బాహాటంగా చేయడానికైతే లేదు. ఎందుకంటే ఆమె కూడా చంద్రబాబును కూడా తిడుతున్నారు, అంటే అనివార్యం కాబట్టి. ఇప్పుడు జగన్ ఒక్కడిని విమర్శించడానికి లేదు కదా, చంద్రబాబు గారిని కూడా వీళ్ళిద్దరూ కూడా బీజేపీ బానిసలు, బీజేపీ తొత్తులు ఏదో తిడుతున్నారు. ఇకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఈ ఎన్నికల్లో అంత ప్రాధాన్యమైన అంశంగా, అంటే గెలుపు ఓటములు నిర్ణయించే దిశగా జనం మూడు ఉందా అంటే అదైతే ఇప్పటివరకైతే కనపడలేదు మనకు. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత, అంటే అప్పుడప్పుడే జరిగే ఇష్యూలపైన జనానికి కొంత అభిప్రాయాలు కానీ, సెంటిమెంట్లు కానీ, లేదా భావోద్వేగాలు కానీ ఉంటాయి. కానీ 5 సంవత్సరాల తర్వాత ఆ ఇష్యూని ఇప్పుడు తెర మీదకి తెచ్చి ఇంతకాలంగా వీళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా. సునీత గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, కానీ షర్మిల గారు అయితే అంత మునుపు ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఆ పార్టీ పెట్టి విభేదాలు ఇవన్నీ వచ్చిన తర్వాతే కదా ఓపెన్ అవుతూ వచ్చారు. ఇప్పుడేమో షర్మిల గారు మా బాబాయ్ హంతకులకు ఓటేస్తారా, అది కోర్టులు నిర్ణయిస్తాయి. ఇప్పుడు బాబాయ్ హంతకులని మీరు ఎలా తెలుస్తారు? కేసు నడుస్తూ ఉంది కదా, కోర్టులో నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కడప ముందు నుంచి కూడా ఎప్పటి మాట దాదాపు కొన్ని దశాబ్దాలుగా వైఎస్ కానీ, లేదా ఆయన తమ్ముడు కానీ, లేదా జగన్ గారు కానీ ఇలా వాళ్ళే ఎంపికవుతూ వచ్చారు లోక్సభ అభ్యర్థులుగా. మొన్న అవినాష్ రెడ్డి రీసెంట్ టైమ్స్లో. కాబట్టి వీటికి భిన్నంగా ఓటింగ్ ప్యాటర్ను షర్మిల గారికి అనుకూలంగా ఉంటుందని ఎవరు అనుకోవడం లేదు. కాకపోతే షర్మిల గారు ఏం చేస్తారంటే కొన్ని ఓట్లు తెచ్చుకొని అవినాష్ రెడ్డి మెజారిటీ అయినా కొంత తగ్గించడమో, లేదంటే అవినాష్ రెడ్డికి పూర్తిగా మేలు చేయడమో చేస్తాం. ఎలాగంటే ఈమె వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చుకోవడం వల్ల టీడీపీ పూర్తిగా 3వ స్థానంలోకి పడిపోతుంది, లేదా టీడీపీ 2వ స్థానంలోకి వచ్చి షర్మిల గారు 3వ స్థానంలోకి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే, లాస్ట్ మినిట్లో ఏదైనా అద్భుతం జరిగి జనం గుంభనంగా ఉండి షర్మిల గారిని గెలిపించాలని డిసైడ్ అయితే, షర్మిల గారు కడపలో గెలవడమే నిజమైతే వైసీపీ ప్రభుత్వం రాదని అర్థం. అంటే నేను చెప్పేది ఏదైనా మిరకల్ జరిగితే, అంటే ఈ కడపలో వైసీపీ ఓడిపోవడం అంటూ జరిగితే వైసీపీ ప్రభుత్వము రాష్ట్రంలో రాదు అని అర్థం. అంటే అంత నెగిటివిటీ నడుస్తూ ఉందని అర్థం. ఈరోజు యాజాన్ టుడే అయితే ఓటర్లో అటువంటి సిచ్యువేషన్ కానీ, సిమ్టమ్స్ కానీ ఏమీ కనపడడం లేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎలక్షన్ వచ్చింది కాబట్టి అన్నని విలన్గా చిత్రీకరించి, అన్నని విలన్ చేస్తూ ఆమె మాట్లాడే మాటలకు కూడా పెద్ద వ్యాలిడిటీ లేదు. అంటే మీరు ఏ కారణాలతో విభేదించారు? అన్నతో రాజకీయ కారణాలతోనే విభేదించి ఉంటే మీరు ఇక్కడే కదా పార్టీ పెట్టాల్సింది, మళ్ళీ తెలంగాణకి ఎందుకు పోయారు? మీరు అన్న రాజకీయ విధానాలు నచ్చలేదు అనుకుంటే, అన్నతో మీకు ఏవో వ్యక్తిగత తగాదాలు, ఆస్తి తగాదాలు ఉండడం వల్ల మీరు అన్నని వ్యతిరేకిస్తున్నారని కామన్ మ్యాన్ గాఢంగా నమ్ముతున్నాడు. అది వైఫల్యం. షర్మిల గారి రాజకీయ ప్రస్థానంలో జరిగిన వరుస తప్పులు ఏమిటంటే, ఒకటి
నిజంగా ఆమె వైఎస్ జగన్ గారి విధానాలు నచ్చక తిరుగుబాటు ప్రకటించే ఉద్దేశమే ఆమెకు ఉంటే 3 ఏళ్ల క్రితమే ఇక్కడే పార్టీ పెట్టి 2.5 ఏళ్ల క్రితం ఇప్పుడు పార్టీ పెట్టారు కదా, ఇక్కడే పార్టీ పెట్టి అన్నను విమర్శించడము, అన్న విధానాలను వ్యతిరేకించడము చేసి ఉంటే ఈ 2.5 ఏళ్లలో ఆమె కొంత మైలేజ్ వచ్చిండేది. ఆమె ఆ పని చేయకుండా తనకు సంబంధం లేని తెలంగాణలో పోయి యుద్ధం చేయడం వల్ల ఆమె ఊరికే ఈమె ఏదో అంటే ఒక ఎమోషనల్ వ్యక్తి, ఈమె పొలిటికల్గా ఒక స్ట్రాటజీ కానీ పొలిటికల్గా ఒక విధానం కానీ ఉన్న వ్యక్తి కాదు, జస్ట్ ఎమోషనల్ అని జనం నమ్ముతున్నారు. అది ప్రాబ్లం. షర్మిల గారి పొలిటికల్ కెరీర్కి ఆమె సరైన స్టెప్స్ వేసుకోలేకపోయారు. ఆమె నిజంగా రాజకీయాల్లో రావాలనే ఉద్దేశమే ఉంటే ఎప్పుడో వచ్చి ఉండాలి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కోరిక షర్మిల గారు నిలబడడం అంటే అది ఎవరికి తెలుసు? ఆయన ఏం చెప్పలేదు కదా. ఎప్పుడు చనిపోయిన వ్యక్తి అలా అన్నారు, ఆయన కోరిక అలా ఉంది అంటే దానివల్ల ఆయన బతికి లేరు కదా. నా కోరిక ఇదని, నేను ఇలా ఆశించానని ఎక్కడ మనకు రికార్డెడ్గా లేదు. నేను షర్మిల గారిని వైఎస్ ఎంపీగా, సరే కడప ఎంపీగా చూడాలనుకున్నానని ఆయన ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి ఇదంతా ఒక కుటుంబానికి సంబంధించిన ఒక తగాదా, ఒక విభేదంగానే చూస్తున్నారు తప్ప దానికి ఒక పొలిటికల్ సినేరియో, దానికి ఒక రాజకీయ అభిప్రాయాలకు ఒక వేదికగా అది మారడం లేదు. అక్కడ నష్టం అది షర్మిల గారికి, అది నష్టం. అది అంటే ఆమె ఈ పోరాటం అంతా కూడా ఎంతో కొంత జగన్కి కొంత నష్టం చేయగలరు ఆమె. అంటే ఆమె ఎమోషన్స్ని, ఆమె భావోద్వేగాల్ని నమ్మేవాళ్ళు లేదా సానుభూతి ప్రకటించేవాళ్ళు ఉంటే కొంత వైసీపీకి ఆమె నష్టం చేయగలరే తప్ప వైసీపీని కింద పడదోసి ఈమె పైకి పోయేంత ప్రయోజనాన్ని అయితే పొందలేరు. అది అక్కడ జరుగుతూ ఉండేది. ఓకే, అయితే మామూలుగా ప్రతిపక్షాలు ప్రధానంగా చెప్పే అంశాల్లో ఇది ఒకటి, అంటే హూ కిల్డ్ బాబాయ్ అనేది. రోడ్లు లేదు, అభివృద్ధి లేదు, ఇలా చాలా ఉన్నాయి, రాజధాని లేదు అని. కాకపోతే ఆమె కడపలో ఉపయోగించే అస్త్రం మాత్రం ఇది ఒకటేనా? అంటే హూ కిల్డ్ బాబాయ్ అనే అస్త్రంతోనే ముందుకెళ్తాను. అవును, ఆమె కడప ప్రజల సెంటిమెంట్లని రెచ్చగొట్టేది. ఇప్పుడు రోడ్లు, అభివృద్ధి, ఇంకోటో కడప స్టీలు, ఇది కాదు అక్కడ ప్రచార అంశం. అంటే నేరుగా జనానికి సూటిగా వేయగలిగిన ప్రశ్న ఆ వివేకానంద రెడ్డి గారు ఎమోషనల్గా జనాన్ని మౌల్డ్ చేయడం. అయితే మరి జనం అలా మౌల్డ్ చేసే దిశగా ఉన్నారా, ఆ మౌల్డింగ్ వైపు ఉన్నారా, లేదా కడపలో కంచుకోట, వైసీపీకి కంచుకోట అయినటువంటి కడపలో ఏమైనా మార్పు వస్తుంది అని ఎవరైనా ఆశిస్తున్నారా అంటే ఈ రోజుకైతే మనకేమీ అది ఆ సిమ్టమ్ ఎక్కడ కనపడడం లేదు. అంటే పోటీలో ఉన్నారు అనే కానీ జనంలో ఆ గాలి లేదు. షర్మిల గారిని ఎంపీగా మేము గెలిపిస్తున్నాము అనే గాలి అయితే కనపడడం లేదు. ఇంకా 1 నెల రోజులు పైగా టైం ఉంది కాబట్టి ఈ 1 నెల రోజుల్లో ఏవైనా మార్పులు, చేర్పులు, అద్భుతాలు ఏమైనా జరిగితే షర్మిల గారికి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందేమో చూడాలి. కాస్త కొస్త నమ్మితే షర్మిలను నమ్మినా కానీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి. కాంగ్రెస్కి మర్చిపోయారు జనం. అదే హస్తం గుర్తుని జనం మర్చిపోయారు ఆంధ్రప్రదేశ్లో. మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీని ఇవి మళ్ళీ నాకు ఓటు వేయండి అని వస్తున్నారు. అవి అక్కడ పార్టీ పెట్టడం ఒక తప్పు, కాంగ్రెస్ పార్టీలో చేరి దాని బాధ్యతలు తీసుకోవడం రెండో తప్పు. ఆమె ఇండిపెండెంట్గానే తన యుద్ధం చేసి ఉంటే అదొక లెక్క. ఆ పార్టీ పెట్టేది ఏదో తెలంగాణలో కాకుండా ఇక్కడే కనుక పెట్టి ఉంటే ఆమెకి ఈరోజు ఎందుకు ఆమె మైలేజ్ కానీ ఆమెకి ఎంత ఆదరణ ఉంది కానీ, ఎందుకంటే ఆమె ఇంతవరకు ప్రూవ్ కాలేదు. షర్మిల గారు రాజకీయాల్లో ప్రూవ్ కాలేదు. ఎందుకు ప్రూవ్ కాలేదంటే ఆమె ఎక్కడా తన పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టలేదు, గెలిపించలేదు. వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు మొదటిసారిగా ఆమె రంగంలో ఉన్నారు. ఈ ఎన్నికలు ఆమెకి ఒక కొలబద్ద అనమాట, ఒక గీటురాయి. అంటే షర్మిల గారు భవిష్యత్తు ఎన్నికల్లో, భవిష్యత్తు రాజకీయాల్లో ఉంటారా, ఇదే ఆఖరి ఎన్నికల ఇక గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఒకటి తెస్తారా జనము అనేది ఈ ఎన్నికలు తేల్చేస్తాయి. ఓకే, ఆమె భవిష్యత్తుని తెలచడంతో పాటు ఇప్పుడు ఏదైతే ఒక ప్రచారం జరుగుతుందో అంటే హూ కిల్డ్ బాబాయ్ అనే దాని గురించి ప్రజలు అక్కడ ఏం నమ్ముతున్నారు అనేది కూడా తెలుస్తుంది. అంతే కదా, ఆవిడకి ఓట్లు ఎక్కువ పడితే అది నమ్మారు అనుకోవాలి, లేదు ప్రజలు నమ్మట్లేదని తెలుస్తుంది ఇటువైపు పడితే. ఆమెకి ఓట్ల శాతం పెరిగితే ఆమె చెప్పిన మాటలు జనం నమ్మారనుకోవాలి. ఆమెకి ఏమీ ఓట్లు రాకుండా ఉంటే జనం నమ్మలేదు, వైసీపీ పక్షాన ఉన్నారని అనుకోవాలి. జనం అవన్నీ ఎప్పుడో 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక హత్య కేసుని ప్రాతిపదికగా తీసుకొని తమ ఓటుని నిర్ణయిస్తారా అంటే ఇది ఒక రకంగా పొలిటికల్ హిస్టరీలోనే ఒక కొత్త
విషయం ఇది. ఎందుకంటే రాజకీయాలు చాలా చోట్ల ఇట్లా సానుభూతి మీద రాజకీయాలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరైనా ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆయన భార్య నిలబడము, లేదా ఎమ్మెల్యే చనిపోతే ఆయన కొడుకు నిలబడము, ఇలా సానుభూతి మీద ఓట్లేసి గెలిపించిన ఎన్నికలు చాలా ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల క్రితం జరిగిన ఒక హత్య కేసు ఆధారంగా 5 ఏళ్ల తరువాత ఎన్నికల్లో తీర్పు కోరడము అనేది ఎప్పుడు జరగలేదు. అంటే ఆ విషయాన్ని పూర్తిగా చచ్చిపోనివ్వకుండా బతికిస్తూ వచ్చే ప్రతిపక్షాలు అప్పుడప్పుడు అలా అలాగా కోర్టు కేసు నడుస్తూనే ఉంది కాబట్టి అది ఎక్కడో ఒక చోట తెగలేదు చర్చలు కదా. కూడా జరుగుతున్నాయి అప్పుడప్పుడు. దాని మీద నడుస్తూనే ఉంది కాబట్టి అలాగే ఉంది అది. మ్మ్. ఆ కోర్టు కేసు అలాగే ఉంది. ఆ కోర్టు కేసు ఏదో ఒకటి తేలిస్తే తప్ప అది తెరపడదు. రైట్ సార్, మరి ఆ భవిష్యత్తుని ఎవరు ఎలా నిర్ణయిస్తారో కడప ప్రజలు తెలియాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.